ఈ 2024 ఇయర్ ఎండింగ్‌లో మనం ఉన్నాం కదండీ! మరి కొంతమంది చాలా డెసిషన్స్ తీసుకుంటా ఉంటారు. కొంత 1 మంత్, 2 మంత్స్ అయినాక మర్చిపోతూ ఉంటాను. కానీ ఈ ఇయర్ నీకు అలా ఉండడానికి వీల్లేదు. నువ్వు తప్పకుండా ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి. ఈరోజు వాక్యంలో మరి దావీదు మహారాజు చెప్పినట్లుగా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని దావీదు మహారాజు ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. అంటే 365 డేస్ కూడా నేను మందిరంలో ఉంటానని అర్థం కాదు. ఏ మూమెంట్‌లోనైనా, ఏ సిచ్యువేషన్‌లోనైనా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, స్తుతిస్తూనే ఉంటాను అని ఆయన అనుకున్న రీతిగా నువ్వు అనుకోవాలి. ఈ రోజున మందిరం విషయంలో నేను ఒక్కరోజు కూడా మానను ప్రభువా. నిజమే, చాలా రోజులు నేను మరి సండే స్కిప్ చేసేసాను. కానీ ఈ వచ్చే కమింగ్ ఇయర్లో నేను తప్పకుండా ఒక మంచి డెసిషన్ తీసుకుని చర్చ్కి వస్తూ కూడా నామినల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. అలాంటి లైఫ్ నాకు వద్దు ప్రభువా. ఆత్మీయ జీవితంలో నేను మంచిగా ఎదగాలి ప్రభువా. నా లైఫ్ ఒక మంచిగా స్పిరిచువల్గా ఎదగాలి అని నువ్వు ఆలోచన చేసి ఆ యొక్క దేవునితో నీ సేవకులతో ఒక మంచి ర్యాపో మెయింటైన్ చేయి. ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు పొందుకో. దేవుని